హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించాడు అనే వార్తలు బయటకు వచ్చాయి. అసలు ఇందులో ఎంత మేరకు నిజం ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు. నమస్తే సార్. సార్, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించాడు. దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణ జరిపిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఈరోజు మీడియా సంస్థ ద్వారా వెలుగులోకి తీసుకురాబడింది ఇష్యూ. హ్మ్. ఇక్కడ ఒక అంశం చాలా లోతుగా గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న 2024 మే 13లో పొంగనూరు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న సందర్భంగా తన నామినేషన్ దాఖలు సందర్భంగా సబ్మిట్ చేసే ఎన్నికల అఫిడవిట్లో తన కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు శాసనసభ్యుడిగా పోటీ చేశారు. వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రాజంపేట లోక్సభ సభ్యుడిగా పోటీ చేశారు. ఓకే. ఆ పోటీ చేస్తున్న సందర్భంగా వారి ఇరువురి ఎలక్షన్ అఫిడవిట్లో వారి కుటుంబానికి ఉన్న, కుటుంబ సభ్యులకున్న అందరి ఆస్తిపాస్తుల్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నామినేషన్లో వారి సతీమణి పేరిటున్న 143 ఆస్తుల్ని మెన్షన్ చేయలేదు అని చెప్పని ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత వారి మీద పోటీ చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఆయన మీద గౌరవ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఆయన ఎన్నికల అఫిడవిట్ పూర్తి ఆస్తుల వివరాలను డిస్క్లోజ్ చేయని అసంపూర్తి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. కాబట్టి ఆయన ఎన్నికలలో పోటీ చేయటాన్ని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పని ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ మొన్న పొంగనూరులో వైసీపీ పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి చల్లా బాబు గారు అని పిలువబడే చల్లా రామచంద్రారెడ్డి గారు, బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారు, ముగ్గురు రామచంద్రులే పోటీ చేశారు మొన్న ఎన్నికల్లో. ఈ పోటీ చేసిన సందర్భంగా గౌరవ హైకోర్టు కూడా రామచంద్ర యాదవ్ గారు సబ్మిట్ చేసిన వివరాలు చూసి విస్తుపోయింది. ఆయన ఏ ఆస్తులు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఆస్తులు, అంటే వాళ్ళ సతీమణి పేరుతో ఉన్న డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి విత్ డాక్యుమెంట్ నెంబర్స్ తోటి కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఆస్తులు మా సతీమణివి కాదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. అంత పక్కా ప్రూఫ్డ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి కూడా ఆయనకే తెలియనన్ని ఆస్తులు సంపాదించారు ఆయన. 143 ఆస్తుల వివరాలు ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేయలేదంటే, అంటే ఇంకా ఎన్ని ఆస్తులు మెన్షన్ అయ్యి ఉన్నాయో అందులో అన్ని ఆస్తిపాస్తులు సంపాదించిన ఆయనకి ఈ విధంగా అడవులు ఆక్రమించి, అటవీ భూములు ఆక్రమించి ఫామ్ హౌస్లు నిర్మాణం చేసుకోవడం అనేది పెద్ద విచిత్రమే ఉంది. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేసే సందర్భంలో తమ కుటుంబానికి ఉన్న అన్ని ఆస్తులు మెన్షన్ చేస్తే రాలే అన్న అంశాన్నే విస్మరించి ఆయన ఒక అతిక్రమణకు పాల్పడ్డప్పుడు ఈ విధమైన ఆక్రమణకు పాల్పడరని చెప్పని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక పొంగనూరు నియోజకవర్గంలోని అటవీ భూమిలో సర్వే నెంబర్ 295, 296లో 295లో 17 ఎకరాల 69 సెంట్లు, 296 సర్వే నెంబర్లో 6 ఎకరాలు, ఓవరాల్గా 23 ఎకరాల 69 సెంట్లు, అంటే యాజ్ పర్ ఫెయిర్ అడంగల్ అండ్ ఫీల్డ్ మెజర్మెంట్ రికార్డ్ అంటారు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. అంటే ఏ పర్టికులర్ సర్వే నెంబరు ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అనేది ఎఫ్ఎంబి రికార్డ్ అంటారు. ఆ గ్రామానికి సంబంధించిన ఆ విలేజ్ మ్యాప్లో ఆ పర్టికులర్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత అనేది అధికారిక రికార్డ్, అది ఎఫ్ఎంబి అంటారు. దాంట్లో ఆ 2 సర్వే నెంబర్ల ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 23 ఎకరాల 69 సెంట్లు. ఇది తర్వాత రోజుల్లో కొందరు వ్యక్తుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరిట రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ సతీమణి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది.
ఒరిజినల్ రికార్డు ప్రకారం 23 ఎకరాల 69 సెంట్లు ఉన్న ఆ సర్వే నెంబర్లని వీళ్ళ పేరిట సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి 295 1A 295 1B 295 1C అని చెప్పని సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేస్తూ 45 ఎకరాల పేరుగా రిజిస్ట్రేషన్ చేశారు. అసలు రికార్డులో ఉన్నది ఆ సర్వే నెంబర్ల విస్తీర్ణమే 23 ఎకరాల 69 సెంట్లు. దాన్ని 45 ఎకరాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? సరే చేశారు అంటే భూమి వ్యాకోచం చెందిందనమాట. మనం సంకోచ వ్యాకోచాలను చదువుకుంటాం కదా, అలా సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఏమో 23 ఎకరాల 69 సెంట్లు, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అది 45 ఎకరాలకు ఎగ్జిక్యూట్ అయింది. ఇది అయిన తర్వాత అడంగల్లో ఎంటర్ చేసేటప్పటికి, రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేసేటప్పటికి ఇంకొక 23 ఎకరాలు, ఇంకొక 33 ఎకరాలు పెరిగి 78 ఎకరాలు అయింది. అంటే మరి అది ఎట్లా సాధ్యం అవుతుందేమో సార్ అది. మరి అసలు భూమి 23 ఎకరాలు, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయింది 45 ఎకరాలకి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఇష్టం వచ్చిన అంకెలతోటి సార్ ఇది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఇంతే కదా అని అడగటానికి కూడా వీల్లేదు. వీళ్ళకున్న అధికారము, వీళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు, వీళ్ళకున్న హంగు ఆర్భాటం చూసి వీళ్ళు ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అయ్యే అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇక్కడ అంటే ఎందుకు చేస్తుంటారు ఈ విధంగా? అసలు డాక్యుమెంట్ ఆ ఎక్స్టెంట్ 23 ఎకరాలు అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఆ చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూములు కూడా ఆక్రమించారు. ఆక్రమించేసి దాన్ని పెనలైజ్ చేసుకోవటం కోసం వీళ్ళు ఏం చేశారు? ఏలు పెట్టే సందు దొరికింది, ఒక 23 ఎకరాల భూమి వీళ్ళ స్వాధీనంలోకి వచ్చింది, దాన్ని అడ్డు పెట్టుకొని కాలు పెట్టేశారు. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న భూములని ఆక్రమించారు. ఆక్రమించి ఆ చుట్టుపక్కల ఉన్న భూములను కూడా అధికారికంగా వీళ్ళ చేసుకోవటం కోసం ఈ సర్వే నెంబర్లని ఎక్స్టెంట్ని అదనంగా చూపిస్తూ వచ్చారు. ఆ సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్లో చూపించారు. అధికారికంగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేయాలి. 295 సర్వే నెంబర్ని 295 1A 1B 1C 1D 296 1 1B అని చెప్పని బైఫర్కేట్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు బైఫర్కేట్ చేసింది అనేది ఆధారాలు లేవు. ఒకవేళ బైఫర్కేట్ అయిందనుకో ఆ 23 ఎకరాల 69 సెంట్లే బైఫర్కేట్ అవ్వాలి. అంతేగాని సర్వే నెంబర్ని విభజించారు కదా అని చెప్పని భూమి అదనపు విస్తీర్ణం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ పక్కన ఉన్న ఫారెస్ట్ని కనుక ఆక్రమించేస్తే. ఆయనే అటవీ శాఖ మంత్రి మొన్నటిదాకా. సరే, అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే అప్పుల్లో ఘోరమైన అప్పుల్లో ఉందంటున్నారు. కానీ వైసీపీ నాయకుల అక్రమాస్తులు, అక్రమ సంపాదన మటుకే పెరిగిపోయింది. అంటే ఇంత విచ్చలవిడితనం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది సార్? అంటే జనం ప్రశ్నించరన్నా, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోదానా? ఇక్కడ అధికార వ్యవస్థ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యం కన్నా రాజుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అంటే రాష్ట్రం కన్నా రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులకి దాసోహం అంటూ వచ్చారు. కాబట్టి అధికార వ్యవస్థ ఇంతగా సహకరించింది కాబట్టి ఈ విధంగా వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడి ఇన్ని ఆక్రమణలకు వీళ్ళు పాల్పడగలిగారు. ఇక్కడ గమనించుకుంటే ఇంకా చాలా తప్పులు ఉన్నాయి ఇందులో. వాస్తవంగా శాటిలైట్ ఇమేజ్ ప్రకారం, ఆ ఫీల్డ్ ఎఫ్ఎంబి రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఈ పర్టికులర్ సర్వే నెంబర్లు విలేజ్ నుంచి చాలా క్లోజ్ యాక్సెస్లో కనిపిస్తున్నాయి. అంటే మనకి శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఆ పర్టికులర్ సర్వే నెంబర్ని మనం ఇమేజ్ తీసుకుంటే విలేజ్ నుంచి చాలా దగ్గరలో, కానీ ఈ భూములు వీళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగా చలామణి అవుతున్న భూములు మాత్రం విలేజ్ నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఆ పర్టికులర్ ఏరియా వీళ్ళ కబ్జాలో ఉన్నది. అసలు ఈ సర్వే నెంబర్లకు అవునా కాదా? అంటే ఇక్కడ మనం ఇటువంటిదే ఈ మధ్య ఒక కేసు, ఒక అరెస్ట్ కూడా జరిగింది. అగ్రిగోల్డ్ భూములు, జోగి రమేష్ కుటుంబం, జోగి రమేష్ కొడుకు రాజు అగ్రిగోల్డ్ ద్వారా సిఐడి ద్వారా సీజ్ అయి ఉన్న భూములు, కోర్టు పర్యవేక్షణలో వేలం లిస్టులో ఉన్న భూములు, దాని పక్కన ఒక సర్వే నెంబర్ భూమి వీళ్ళు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టుగా ఒక సేల్ డీడ్ చేసుకున్నారు. ఆ తర్వాత కరెక్షన్ డీడ్ పెట్టారు. కరెక్షన్ డీడ్ పెట్టి అగ్రిగోల్డ్ సర్వే నెంబర్ భూమి, వాస్తవంగా ఆ పర్టికులర్ సర్వే నెంబరు అగ్రిగోల్డ్ భూమి, అది
రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా సిఐడి సీజ్ లిస్ట్లో ఉంటుంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అయినా సరే కరెక్షన్ డీడ్ పెట్టి ఆ సిఐడి సీజ్లో ఉన్న సర్వే నెంబర్ తోటి కరెక్షన్ డీడ్ చేశారు. చేసి దాన్ని అమ్మేశారు, సొమ్ములు చేసుకున్నారు. ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన సబ్ రిజిస్ట్రార్తో సహా, ఆ విలేజ్ విఆర్ఓతో సహా, జోగి రమేష్ కొడుకు రాజీతో సహా ఈ మధ్య అరెస్ట్ అయ్యారు. కానీ ఇక్కడ కొనుక్కొని నష్టపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, అతనికి ఆ నష్టపరిహారం ఎలా ఇస్తారు? ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళు ఒక తప్పుడు ఫ్రాడ్ పని చేశారు వాళ్ళ కుటుంబం, కానీ వేరే వ్యక్తులు కొనుక్కొని మోసపోయారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఆ నష్టపరిహారం భర్తీ చేసేది ఎవరు? ఇవాళ ఇక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధికారానికి దాసోహం అని ఈ విధంగా రెవెన్యూ రికార్డర్ ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్టర్ చేయటమే కాకుండా వేరే ప్రాంతంలో ఈ పర్టికులర్ సర్వే నెంబర్లు ఊరి నుంచి దూరంగా చూపిస్తా ఉన్నారు. అక్కడ కబ్జా చేసిన భూమికి ఈ సర్వే నెంబర్లు చూపిస్తా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే ఎక్స్క్లూజివ్గా అక్కడ ఆస్తుంది. మిగిలింది మొత్తం చుట్టూ అడవి. అడవి మధ్యలో ఈ పర్టికులర్ 295 అండ్ 296 2 సర్వే నెంబర్లు మాత్రమే పట్టా భూములు, మిగిలిన మొత్తం అటవీ భూమి. అయినా సరే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే అతని ఫామ్ హౌస్కి వెళ్ళటం కోసం 6.5 కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్డు మార్కెట్ నిధులతో వేశారు. అతని ప్రైవేట్ ఆస్తికి ప్రభుత్వ నిధులతోటి రోడ్డు ఎలా వేస్తారు? పోనీ అక్కడ ఒక గ్రామం ఉంది, పోనీ ఒక తాండా ఉంది, ఆ తాండా వాళ్ళ రాకపోకల కోసం ఫెసిలిటేషన్ చేశారంటే అర్థం ఉంది. ఇందులో అయితే మరీ ముఖ్యంగా ఒక 5 కిలోమీటర్ల వరకు విలేజర్స్కి సంబంధించిన పొలాలు ఉన్నాయి. పోనీ ఆ రైతుల సౌకర్యార్థం వాళ్ళ పొలాలకి రాకపోకల కోసం రోడ్డు వేశారంటే అర్థం ఉంది. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఎక్స్క్లూజివ్గా ఇతను ఫామ్ హౌసే, ఇంకా వేరే రైతులకు సంబంధించిన భూములు కూడా లేవు. పైగా చుట్టూ 18-20 అడుగులు ఎత్తున ఫెన్సింగ్ చేశారు అటవీ మధ్యలో. అంటే అక్కడ వన్యమృగాల అంటే మామూలుగా వాటి సంచారానికి కూడా ప్రతిబంధకాలు కల్పిస్తారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వైసీపీ నాయకులు అధికారంలో ఉన్న రోజు వ్యవస్థలో వాళ్ళకి సాగిలబడి వాళ్ళు చేసే ప్రతి కబ్జాన్ని అధికార వ్యవస్థ కూడా సహకరిస్తూ వచ్చింది. దాని పర్యవసానం ఇవాళ రెవెన్యూ రికార్డుని ఇష్టరీతిని ఆల్టర్ చేస్తూ వెళ్ళారు. అసలు పట్టా భూమి 23 ఎకరాల 69 సెంట్లు, 45 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అవుద్ది, 78 ఎకరాలకు అడంగుల్లో ఎంటర్ అవుద్ది. అసలు ఆ సర్వే నెంబర్లో లేని భూమి అడంగుల్లో ఎలా ఎంటర్ అవుద్ది? అంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ వాస్తవ రూపంలో చూస్తే వాళ్ళ కబ్జాలో ఉన్న భూమి చూస్తే 100 ఎకరాల వరకు కనిపిస్తూ ఉంది. అంటే మనకి గ్రామాల్లో బాగా లెక్కల పండితుల గురించి చెప్పేటప్పుడు ఓ మాట చెప్తారు, వీడు మంచం కోళ్ళులాగా పంచపాండవులు. ఇక్కడ ఏంటి, మంచం కోళ్ళు ఎన్ని ఉంటాయి? 4. పంచపాండవులు అంటే 5. మంచం కోళ్ళులాగా పంచపాండవులు 3 అని 2 ఏళ్ళు చూపించారంట. అంటే ఇక్కడ దేనికి ఒకదానికొకటి పొంతం లేదు. మంచం కోళ్ళు 4 ఉంటాయి, పంచపాండవులు అంటే 5. 5 అని చెప్పడానికి ఆడు 3 అని చెప్పని 2 ఏళ్ళు చూపించాడంట. అంటే బాగా లెక్కల్లో నిష్ణాతులైన వాళ్ళు ఈ విధంగా ఉంటారని చెప్పని గ్రామాల్లో హేళన చేస్తూ ఉంటారు. అలాగే ఇవాళ ఇక్కడ కూడా సర్వే నెంబర్ ప్రకారం 23 ఎకరాల 69 సెంట్లు, సేల్ డీడ్ ప్రకారం 45 ఎకరాలు, అడంగల్ రికార్డు ప్రకారం 78 ఎకరాలు, ఫిజికల్ పొజిషన్ చూస్తే 100 ఎకరాలు కనిపిస్తుంది అక్కడ. సార్, ఇప్పుడు అటవీ ప్రాంతం అంటే గిరిజనులు ఉంటారు. వాళ్ళు పొరపాటున ప్రభుత్వం స్థలాల్లో పంట పండించుకున్నా కానీ నాన్ బెయిలబుల్ కేసులు ఇవన్నీ పెడుతుంటారు. ఇప్పుడు ఈ రెడ్డి గారు అక్రమ ఆస్తులు తీసుకున్నారు కదా, ఇది విచారణలో నిజమని తెలిస్తే ఈయనకేమైనా నాన్ బెయిలబుల్ ఇట్లా కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారా? చాలా కఠినమైన సెక్షన్స్ వర్తిస్తాయి. ఎందుకంటే ఇక్కడ మొన్నటి వరకు అతనే అటవీ శాఖ మంత్రి, అతనికి చాలా నాలెడ్జ్లో ఉంటుంది. ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక రోడ్డు ఫార్మేషన్ అటవీ భూముల్లో గుండా చేయాలి అని అంటే, ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అని అంటే, ఒక ఇండస్ట్రీ కేటాయించాలి అని అంటే అటవీ పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో అటవీ భూమి వినియోగంలోకి తీసుకోవాలి అని అంటే
దానికి డబుల్ ది ఎక్స్టెంట్ ప్రభుత్వం వేరే ప్రాంతంలో మళ్ళీ అడవి పెంచుకోవటానికి భూమి కేటాయింపు చేయాలి. అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒక అటవీ భూమి కనుక ప్రభుత్వం ఎక్వైర్ చేయాలి అనుకుంటే దానికి డబుల్ ది ఎక్స్టెంట్ ఒక 50 ఎకరాలు అటవీకి భూమి కనుక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకోవాలంటే వేరే ప్రాంతంలో 100 ఎకరాలు కేటాయించాలి అటవీ విభాగానికి. అంత కఠినమైన చట్టాలు ఉంటాయి. అయినా సరే ఈ బరితెగింపు ప్రవర్తించారు అని అంటే మమ్మల్ని ఎవరేం పీకలేరనే అహంకారం, ఎంత అహంకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రదర్శించాడు అనేది మనం గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఒక రాజకీయపరమైన ఆయన కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారనేది ఎత్తి చూపడం కోసం ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తుంటే ఈయన పొంగనూరు ఎమ్మెల్యే, ఆ పక్కనే తంబళపల్లి నియోజకవర్గంలో వీళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే. ఆయన పర్యటిస్తున్న సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ్ అనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేశారు. ఆ రాళ్లదాడి చేసిన సందర్భంగా ఆయన్ని కాపాడటానికి ఎన్ఎస్జీ కమాండోలు వాళ్ళ చేతిలో ఉండే బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ అడ్డం పెట్టి ఆయన కాపాడారు. అది మనందరం వీడియో సాక్ష్యాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కాన్వాయ్ మీద ఆయన ఉన్నారు, ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో ఆయన ఉన్నారు. ఆయన మీద రాళ్లదాడి జరుగుతుంటే కమాండోలు ఆయన కాపాడారు. కానీ ప్రభుత్వం ఆయన మీద రాళ్లదాడి చేసి ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత పొంగనూరు బైపాస్లో పోలీసులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా అక్కడ సృష్టించిన అలజడి నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి చల్లా బాబు గారు ఎలియాస్ రామచంద్రారెడ్డి గారు, ఆయనతో పాటు 700 మంది తెలుగుదేశం కార్యకర్తలని నెలల తరబడి జైల్లో పెట్టారు. ఆ కేసులో ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు కూడా జైలు పాలయ్యారు. ఇంతటి అతిశయాన్ని ప్రదర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయనకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 5-6 కార్యకర్తలు ఆయనకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళు సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టుకున్నారు, వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకున్నారు అని చెప్పని ఈయన నియోజకవర్గంలో గుండా పాస్ అయ్యి వెళ్తున్న సందర్భంగా వాళ్ళు రోడ్డు పక్కన సైకిల్ దాపుకొని ఒక టీ స్టాల్లో టీ తాగుతుంటే ఈయన అనుచరులు బండబూతులు తిట్టి, మా నియోజకవర్గంలో మీరు సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టుకొని వెళ్తారా, ఎవడ్రా మీరు అని చెప్పని వాళ్ళని ఒంటి మీద బట్టలు నడి బజార్లో ఇప్పించి, నడి బజార్లో వేరే రంగు షర్ట్లు వేపించి ఆ సైకిల్ కొన్న జెండాలు పీకిచ్చి రోడ్డు మీద వేసి కాళ్ళతో తొక్కిచ్చారు. ఇది మనందరం వీడియో సాక్ష్యం చూసాం. రాజకీయ నాయకులు అంటారా వీళ్ళని రౌడీలు అంటారా సార్? ఫక్తు నియంతృత్వం అంటే ప్రజలకి ఉన్న హక్కుల్ని కాలరాయటం. ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ఏ రాజకీయ పార్టీనైనా అభిమానించవచ్చు, అనుసరించవచ్చు అని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాయబడ్డాయి. అటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఇటువంటి ఆక్రమణకు పాల్పడటం ఆశ్చర్యమే ఉంది. అంటే శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామని చెప్పనే అహంకారంతో చేసిన పనులు ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. మీడియా చాలా విస్తృతంగా శాటిలైట్ ఇమేజెస్తో సహా సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ వారీగా పూర్తి వివరాలతోటి వాళ్ళ ఆర్టికల్ ప్రచురించింది. అదే సందర్భంలో 143 ఆస్తులకి సంబంధించి అతని వైఫ్కి సంబంధించి అఫిడవిట్లో మెన్షన్ చేయని అంశం కోర్టులో ఉంది. కాబట్టి వాళ్ళ ఇటువంటి వాళ్ళని రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద లేకుండా చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్.